హైదరాబాద్ లో క్యాబ్ డ్రైవర్ల బంద్ కొనసాగుతోంది. వరుసగా 4వ రోజు క్యాబ్లు నిలిచిపోయాయి. బంద్ తో దాదాపు 60,000కు పైగా ఓలా, ఊబర్ క్యాబ్ సర్వీసులు బంద్ అయ్యాయి. 4 రోజులుగా బంద్ చేస్తున్న యాజమాన్యాలు పట్టించుకోవడం లేదంటూ మండిపడుతున్నారు డ్రైవర్లు. క్యాబ్లకి ముంబై తరహాలో మీటర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు క్యాబ్ డ్రైవర్లు. అయితే తాము బంద్లో పాల్గొంటుంటే ఓలా, ఊబర్ యాజమాన్యాలు బయటి నుంచి డ్రైవర్లను తీసుకొచ్చి క్యాబ్లను నడిపిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు డ్రైవర్లు. నిన్న కూకట్పల్లిలో ఆందోళనకు దిగిన డ్రైవర్లు క్యాబ్లను అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. తమ సమస్యలు పరిష్కరించే వరకు క్యాబ్లను నడిపే ప్రసక్తే లేదన్నారు డ్రైవర్లు. క్యాబ్లను అడ్డుకుంటూ ఉండడంతో పోలీసులు రంగంలోకి దిగారు. డ్రైవర్లను అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ 5 రోజుల క్రితం క్యాబ్ డ్రైవర్లు కూకట్పల్లిలోని ఓలా ఆఫీసును ముట్టడించారు. అయితే లోపలికి వెళ్లేందుకు డ్రైవర్లు ప్రయత్నించడంతో బౌన్సర్లు అడ్డుకుని వారిపై దాడి చేశారు. అయితే ఈ ఘటనతో ఆగ్రహం వ్యక్తం చేసిన క్యాబ్ డ్రైవర్లు ఆందోళనను ఉధృతం చేశారు. తమ సమస్యల పరిష్కారానికి ఓలా, ఊబర్ యాజమాన్యాలు ఎలాంటి చొరవ చూపడం లేదని డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారి వైఖరి ఇలాగే కొనసాగితే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్. ఓలా, ఊబర్ సంస్థలను నమ్ముకుని కార్లను కొని అప్పుల పాలయ్యామంటున్నారు డ్రైవర్లు. నగరంలో క్యాబ్లు పెరిగిపోవడంతో ట్రిప్పులు దొరకడం లేదని, నెలకు 10,000 కూడా దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నిస్తే బౌన్సర్లను పెట్టి కొట్టే 11 డిమాండ్లుగా మేము ప్రధానమైన డిమాండ్లుగా పెట్టడం జరిగింది. ఆ డిమాండ్లు గత నెలలో మరియు పోయిన నెలలో కూడా మేము ఓలా, ఊబర్ ఆఫీసులకు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఇంతవరకు స్పందన లేకపోగా మా డ్రైవర్ల పైన ఎదురుదాడులు చేయడం, మా డ్రైవర్లని మానసికంగా, శారీరకంగా హింసించడం, వేధించడం అనేది కొనసాగుతూ ఉంది. దానికి నిరసనగానే మేము 3 రోజుల నుంచి బందులు వేస్తూ ఉన్నాము. కంపెనీ ఆకర్షణీయమైనటువంటి స్కీములు పెట్టి వాళ్ళని ప్రలోభపెట్టి కొన్ని వెహికల్ని బలవంతంగా వాళ్ళ డ్రైవర్లను బయట నుంచి తీసుకొచ్చి బాంబే నుంచి, కర్ణాటక నుంచి, ఢిల్లీ నుంచి తీసుకొచ్చి ఇక్కడ నడిపేయడం జరుగుతూ ఉంది. ఈ ఊబర్, ఓలా కంపెనీలు బౌన్సర్లను పెట్టి మా డ్రైవర్ సోదరులను దాడి చేయడానికి, ఏరియాగా దాడి చేయడానికి ఇది చేస్తున్నారు. మా డిమాండ్లను ఆల్రెడీ మేము గత నెల క్రితం కూడా మేము ఆల్రెడీ ఓలా, ఊబర్ కు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా ఎటువంటి కంక్లూజన్ రాలేదు. ఓలా, ఊబర్ కంపెనీలు ఓన్ ప్లేట్ పెట్టి ఈ బండ్లను నడిపే జరుగుతుంది. ఖబర్దార్ ఓలా, ఊబర్ కంపెనీలకు హెచ్చరిస్తున్నాము. మా పరిష్కారాలు తొందరగా మీరు మా సాల్వ్ ప్రాబ్లం చేయకపోతే మీకు తగిన గుణపాఠం చెప్తున్నామని ఓలా, ఊబర్ సమస్యలకు హెచ్చరిస్తున్నాం. హైదరాబాద్ లో కొనసాగుతున్న ఓలా, ఊబర్ క్యాబ్ డ్రైవర్ల ఆందోళనకు సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి చైతన్య అందిస్తారు. చైతన్య, ఓలా, ఊబర్ డ్రైవర్లు అలాగే ఓనర్లు బంద్ కొనసాగుతుంది. 4వ రోజుకు బంద్ చేరుకుంది. రేపటితో బంద్ ముగుస్తుంది. అయితే ఇప్పటి వరకు ఓలా నుంచి కానీ, ఊబర్ నుంచి కానీ ఏవైతే ఈ డ్రైవర్లు, ఓనర్లు డిమాండ్స్ పెడుతున్నారో దానికి సంబంధించి ఎటువంటి ప్రకటన రాలేదు. వాళ్ళు ఎటువంటి సంప్రదింపులు చేయలేదు. మమ్మల్ని అనేక రకాలుగా వేధిస్తున్నాయి ఈ కంపెనీలు. ఒక కంపెనీ ఏమో 18 ట్రిప్పులు నిర్వహించాలి రోజుకని, ఇంకో కంపెనీ 2,500 రూపాయల ట్రిప్పులు నిర్వహిస్తేనే మీకు ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పి మమ్మల్ని వేధిస్తున్నాయి. రోజుకి 18 గంటలు మాతో పని చేయించుకుంటూ ఉన్నాయి. దీనివల్ల మేము ఒక్క రోజు పని చేస్తే 2 రోజులు ఇంట్లోనే పడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆరోగ్యం కూడా చాలా ఆరోగ్య సమస్యలు కూడా చాలా వస్తున్నాయని చెప్పి అనేక రకాలుగా మమ్మల్ని వేధిస్తున్నారు. టార్గెట్లు పెడుతూ ఉన్నారు, నిబంధనలు పెడుతూ ఉన్నారు. ఫస్ట్ ఏమో మాకు రకరకాల ఆశలు చూపించారు. 30,000 కడితే చాలు మీరు క్యాబ్ తీసుకెళ్లొచ్చు, తర్వాత ప్రతి నెల 70,000 నుంచి 1,00,000 రూపాయలు సంపాదించుకునే అవకాశం కల్పిస్తామని చెప్పి మమ్మల్ని రకరకాల అడ్వర్టైజ్మెంట్లు ఇప్పించి మమ్మల్ని అందరినీ కూడా బిజినెస్ పార్ట్నర్లుగా చేర్చుకున్నారు. ఇప్పుడు కనీసం మాకు బుకింగ్స్ కూడా రావట్లేదు. బుకింగ్స్ రాకుండా మేము రోజుకి 18 ట్రిప్పులు ఎలా చేయగలుగుతాం అని చెప్పేసి వాళ్ళందరూ కూడా
డ్రైవర్లు Yes. ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ రోజు మరి కాసేపట్లోనే వాళ్ళు ఒక ప్రెస్ మీట్ కూడా నిర్వహించి గవర్నమెంట్ కి మరొక డిమాండ్ కూడా వాళ్ళు ముందుంచబోతూ ఉన్నారు. ఎలా అయితే ఆటోలకి మీటర్స్ ఉంటాయో అలాగే Right, చైతన్య. మీటర్ ట్యాక్సీని ప్రవేశపెట్టాలనే ఒక కొత్త డిమాండ్ ని వీలైనంత త్వరగా ప్రభుత్వం ఒక జీవో ఇస్తే మా బ్రతుకు మేము బతుకుతాం, ఈ ఓలా ఊబర్ సంస్థలు మాయలో పడి నలిగిపోయే కంటే మేము బయటకు వచ్చి ఆ మీటర్ ట్యాక్సీలు పెట్టుకుని మేము బ్రతుకుతామని వాళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి. ఒకవేళ ప్రభుత్వం ఈ డిమాండ్లకి అంగీకరించకపోతే, ఆ కంపెనీలు కూడా మా సమస్యలు తీర్చకపోతే రేపటి నుంచి ఆమరణ నిరాహార దీక్ష కూడా మేము దిగుతాం ఇందిరా పార్క్ దగ్గరని ఈ అసోసియేషన్ చెప్తుంది. థ్యాంక్ యూ చైతన్య.